హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మీకు నిన్నటి వీడియోలో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి అని చెప్పాను. కృతజ్ఞతా భావనతో ఉండాలి అని చెప్పాను. ఇది ప్రతి ఒక్కటి మీరు అలవర్చుకున్నట్టయితే మీ యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడం జరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే మనం శ్వాస పీల్చుకుంటాం, మనకు తెలియకుండానే మన జీర్ణ క్రియలు జరుగుతుంది, మనకు తెలియకుండానే మన నిద్రలోనే మనకు తెలియకుండానే మనము నిద్రలోకి మత్తులోకి జారుకున్న తర్వాత కూడా మీ యొక్క శ్వాసక్రియలు అలాగే జరుగుతున్నాయి, మీ యొక్క జీర్ణక్రియలు అలాగే జరుగుతున్నాయి. అది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మీ సుప్త చైతన్య ఆత్మ నుంచి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి ఇవన్నీ మనకు జరగడం మొదలవుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది. మీరు ఏదైనా సరే చెప్పిన తర్వాత కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఇది నమ్మడానికి కొంచెం, అంగీకరించడానికి కొంచెం బాధగా ఉంటుంది. అంటే నేను ఇది కరెక్టే, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచనలో, నిగూఢ ధోరణిలో ఉంటారు ప్రతి ఒక్కరు. ఏదైనా సరే ఏ ప్రమేయం లేకుండా మీకు మీరుగా ఏది జరగదు. అంటే మీ లోపల ఉన్న ఒక అనంతమైన శక్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది, మీ లోపలే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళే ఉన్నత స్థానానికి ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకని. అంటే మన ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని ఏదైనా సరే మనం గుర్తెరిగి మన యొక్క ఒక్కరోజు అబ్జర్వేషన్లో పెట్టాలి. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలో అబ్జర్వేషన్లో పెట్టాలంటే ఆయన చెప్పాడులే, ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస అబ్జర్వేషన్లో నేను ఎలా పెట్టాలి అంటే నీ లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అనేది నీకు వినిపిస్తుంది. అంటే ఇది ఎందుకు పెట్టాలి, ఇది నేనెందుకు పెట్టాలి, అయినా భలే చెప్తున్నాడులే అనేసి అనిపిస్తుంది. సో మనం ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే లోపల నుంచి వచ్చే వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ నుంచే నీ యొక్క కోరికలు తీరడం అనేది జరుగుతుంది. అంటే నీ ఇన్నర్ నుంచి ఏదైతే పుడుతుందో అక్కడి నుంచే మొదలవడం జరుగుతుంది. లేజినెస్ అనేది ఖచ్చితంగా వదిలేయాలి. ఎందుకంటే లేజినెస్ వల్ల చాలా కోల్పోవడం అనేది జరుగుతుంది. సో మన సబ్జెక్ట్లో నువ్వు కూర్చున్న దగ్గరికే సునాయాసంగా సంపూర్ణంగా నీ జీవితాన్ని అనుభవించేలా, అది డబ్బు సంపద ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండేలా చూడడమే మన యొక్క మైండ్ మంత్ర యొక్క లక్షణం. మన వీడియోస్ అన్నీ ఫాలో కండి, ఖచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి తీరుతారు. అది 110%. ఎందుకంటే 10% నేను ఎందుకన్నానంటే 100% అంటే అది పరిపూర్ణత్వం, 110% అంటే అది సంపూర్ణత్వం. ఈ సంపూర్ణమైన జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. నా గురువులు చెప్పిన ప్రతి ఒక్క మాట అద్భుతమైన ఆణిముత్యాలు, దాని నుంచే నేను మీకు చెప్పడం జరుగుతుంది. బాయ్.